కుబేరా సినిమా హిట్ అయింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా $2 మిలియన్ పైగా వసూళ్లతో సత్తా చాటుతోంది. మరి ఇంత గ్రాండ్ సక్సెస్ కొట్టిన డైరెక్టర్ శేఖర్ కమల నెక్స్ట్ ప్లాన్ ఏంటి? కుబేరాలానే మరో పాన్ ఇండియా సినిమా చేస్తారా, లేక తన స్టైల్లోనే క్రేజీ లవ్ స్టోరీ చేస్తారా? కుబేరా నిన్నటి వరకు కలెక్షన్స్ లేక కళ్ళతప్పిన బాక్సాఫీస్ కి సరికొత్త జోష్ తీసుకొచ్చిన సినిమా. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన కుబేరా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేసిన ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్బ్ తో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. కుబేరా పాన్ ఇండియా హిట్ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఏ సినిమా చేస్తారు, ఎవరితో ప్లాన్ చేస్తారు అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. అయితే నాని హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతోందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ కి సంబంధించి కుబేరా రిలీజ్ కి ముందే ఈ ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగినట్లు, స్క్రిప్ట్ ఫైనల్ అయితే ఫైనల్ గా అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కుబేరా సక్సెస్ మీట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ తాను చేసిన ఆనంద్, గోదావరి, ఫిదా సినిమాల సక్సెస్ పై తనకి పక్కా జడ్జిమెంట్ ఉందని, కానీ కుబేరా సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడినట్లు చెప్పారు. తన స్కేల్ కి మించిన ప్రాజెక్టు కావడంతోనే రిలీజ్ కి ముందు చాలా కంగారు పడ్డాను అన్నారు. దీంతో మరోసారి శేఖర్ కమ్ముల పాన్ ఇండియా రేంజ్ సినిమా తీసేందుకు రెడీగా లేనట్లు హింట్ ఇచ్చారు అంటున్నారు జనాలు. మరి చూడాలి, వైరల్ అవుతోన్న నాని శేఖర్ కమ్ముల ప్రాజెక్టు వర్కౌట్ అవుతుందో, లేక మరో ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ని ఫిదా చేసేందుకు శేఖర్ కమ్ముల రెడీ అవుతారో అనేది.